హాయ్, హలో, నమస్తే అందరికీ. రీసెంట్గా మేము ఒక 5 days ట్రిప్ అయితే కంప్లీట్ చేసినాం విత్ ఫ్యామిలీ మెంబర్స్తో. అండ్ ఏమేమి చూసాం, ఎంత బడ్జెట్ అయింది, ఎలా ప్లాన్ చేసాం, ఈ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా తెలియాలంటే నేను డే బై డే ఏ రోజు ఏం తిరిగాం, ఎంత బడ్జెట్ అయింది అంత డే బై డే ఎపిసోడ్ లాగా అప్లోడ్ చేస్తాను. డోంట్ స్కిప్ చేయకుండా వీడియోస్ అన్నీ చూడండి. మీకు ప్రతి ఎపిసోడ్లో మాకు ఏమేమి ఇష్యూస్ వచ్చినాయి, ఆ ఇష్యూస్ను మీరు ఎలా రెక్టిఫై చేసుకోగలుగుతారు, నెక్స్ట్ మీరు ప్లాన్ చేసేటప్పుడు అవి రాకుండా ఎలా చూసుకోగలుగుతారు, ఈ డీటెయిల్స్ అన్నీ కంపల్సరీగా మెన్షన్ చేస్తాను. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్లో మీకు ఒక టిప్ అయితే కంపల్సరీగా చెప్తాను. లెట్స్ కంటిన్యూ విత్ ద డే 1 ఎపిసోడ్ ఫ్రమ్ తిరుపతి రైల్వే స్టేషన్. వి స్టార్టెడ్. ఈరోజు ఏం జరిగింది అని జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తాను. ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్లో పిక్చర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి, వాటిని చూడండి. ఓకే, ఫ్రమ్ స్టేషన్ దిగ్గానే అక్కడి నుంచి మనకు విష్ణునివాసం పక్కనే ఉంటుంది. అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఆర్టీసీ బస్సులు ఉంటాయి, ప్లస్ ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి. ఆర్టీసీ బస్సులు అయితే కొండపైకి 110 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో వెహికల్స్లో అయినా వెళ్ళొచ్చు. మేము అక్కడి నుంచి ప్రైవేట్ ట్రావెల్స్లో అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్ళినాం. 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అక్కడి నుంచి మేము కాలినడకన ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. లగేజీలు ఏమన్నా ఉంటే మీకు అక్కడే కిందనే అలిపిరి మెట్ల దగ్గరనే ఉంటుంది, వాళ్ళు పైకి తీసుకొస్తారు, అక్కడ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. మీకు పైకి వెళ్ళేలోపు పైకి. ఈ యానిమల్ పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే ఐడియా లేదు. ఇది కొత్తగా కట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. అంతకుముందు కింద నుంచి రోడ్డు దాటాల్సి ఉండేది. ఇది మోకాళ్ళ పర్వతం అండి. ఈ మోకాళ్ళ పర్వతంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా నడుస్తారు. కొంతమంది 3 మెట్లు, కొంతమంది 5 మెట్లు మోకాళ్ళ మీద నడుస్తారు. చాలామంది ఇంకా 108 మెట్లు కూడా చాలామంది నడుస్తుంటారు. చివగాడు నడిచిపోయి ఎట్లా నడుస్తుంటారు. ఫైనల్గా అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ మెట్. ఫైనల్గా ఇంత టైం పట్టింది మాకు కవర్ నడవడానికి. వీడు నా ఫ్రెండ్ శివారెడ్డి గారు, వీడు వాళ్ళ అల్లుడు. ఇది మా ఫ్యామిలీ పిక్స్. మా ఫ్రెండ్ శివారెడ్డి వాళ్ళ వైఫ్ ప్లస్ వాళ్ళ కొడుకు రిషి. ఓవరాల్గా జరిగింది అయితే అది మాకు 3 hours 15 minutes పట్టింది వాకింగ్కి. ఓన్లీ మేము బాయ్స్ ముగ్గురమే పైకి వెళ్ళాం. ఆ టైంలో లేడీస్ రానికి చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ వాళ్ళు ఈవినింగ్ 5 వరకు పైకి వచ్చారు. ఇంకా అందరం రెడీ అయ్యేసి, మాకు దర్శనం టైము 9 PM. సో మేము అందరం రెడీ అయ్యేసి దర్శనానికి పోయినాము. ఇక్కడ మేము ఫేస్ చేసిన ఇష్యూ ఏంటంటే, చెప్తాను నేను. మాలో ఓన్లీ కొంతమందికి మాత్రమే 300 టికెట్స్ ఉన్నాయి. రిమైనింగ్ వాళ్ళకి 300 టికెట్స్ లేవు, అవ్వలేదు. ట్రై చేసినాం అప్పుడు. ఆ టికెట్ లేకపోవడం వల్ల మాకు ఒక రోజంతా వేస్ట్ అయింది. టిప్ ఏంటంటే, మీరు వెళ్ళేటప్పుడు యాజ్ ఏ ఫ్యామిలీగా టికెట్ అందరికి అయ్యేటట్లు చూసుకోండి. ఇంకొక విషయం, యాజ్ ఏ ఫ్యామిలీగా అందరూ వాకింగ్లో వెళ్తే మధ్యలో ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి. అక్కడక్కడ పిక్స్ తీసుకోండి, అక్కడ టెంపుల్స్ దగ్గర ఆగండి, దర్శనం చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. యాజ్ ఏ మెమొరీగా విల్ కీప్ ఇట్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. మీ ఫ్యామిలీలో ఎవరైనా సీనియర్ సిటిజన్స్, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటే బెటర్ వాకింగ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే పైన తిరగడం కూడా ఇంకా చాలా ఉంటుంది కాబట్టి. సో కాళ్ళ నొప్పులు ఇలాంటివి లేకుండా ఉంటాయి వాళ్ళకి కూడా, మీకు కూడా సేఫ్గా ఉంటుంది. డే 2 ఎపిసోడ్లో మేము ఆ ఒక్కరోజుని ఎలా కవర్ చేసినాం, తిరుమల పైన ఏమేమి చూసినాం, ఎంత బడ్జెట్లో దిగాం, ఈ డీటెయిల్స్ అన్నీ డే 2 ఎపిసోడ్లో కవర్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. స్టే కనెక్టెడ్.